హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈ వీడియో వచ్చేసి కొంచెం ఓల్డ్ వీడియో అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట, నెక్స్ట్ డే అండి. ఇంకా నిన్నటి వీడియోలో కొంచెం వర్షం అయితే తెరపించింది కదా, ఈరోజు కూడా వర్షం అయితే ఏం పడలేదు. ఇంకా అందుకని ముందు గేట్లు అవన్నీ తీసేసి ముందైతే ఇల్లు చిమ్మేసి తుడిచేసి స్వాములకి అయితే ఇచ్చేస్తే వాళ్ళు దేవుడికి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు నేనైతే ముగ్గు వేయాలని చెప్పేసి ఇప్పుడు స్వామి మాలేసినప్పుడు ముందైతే ఈ పనులు అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో అన్ని పనులు వాళ్ళకి చేసి ఇచ్చేసిన తర్వాత బయటకు వచ్చి ప్రశాంతంగా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ముగ్గు వేస్తూ ఉంటాను. మీతో అయితే ఒక స్టోరీ చెప్తానండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినారోడు ఉండేవాడు. ఎంత పిసినారోడు అంటే ఎంత డబ్బులు సంపాదించినా చిన్న పూరిగొడ్స్లోనే ఉండేవాడు. బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు, అలాగే మురికి బెడ్షీట్స్నే వాడేవాడు. ఇంకా జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా నలిగిపోయిన బట్టలే వేసుకుని వెళ్ళేవాడు. ఎందుకంటే ఇస్త్రీ చేపిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి. తర్వాత వయసు వచ్చినా పెళ్ళి కూడా చేసుకోలేదు. ఎందుకంటే పెళ్ళాం వస్తే ఖర్చులు పెరిగిపోతాయి, పిల్లలు వస్తే ఇంకా ఖర్చులు పెరిగిపోతాయి అని చెప్పేసి. అలా జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడు ఒంటరిగా. అతనికి 45 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకా రిటైర్మెంట్ అయిపోయి చేతికి డబ్బులు వచ్చాయి. ఒకానొక రోజు యమధర్మరాజు తలుపు తట్టి మరీ లోపలికి వచ్చాడు. ఇంకా పద, నీ టైం అయిపోయింది అన్నాడు. స్వామి, ఇప్పటి వరకు నేను ₹1,00,00,000 సంపాదించాను. ఈ డబ్బులు తీసుకుని నాకు కొంచెం ఆయుష్ ఇవ్వా అని అడిగాడంట. అప్పుడు యమధర్మరాజు గట్టిగా నవ్వాడు. కుదరదు, పద, ఇంక నీ టైం అయిపోయింది అన్నాడు. సరే, ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక లెటర్ రాశాడు. ఈ డబ్బు అంటే తను రిటైర్మెంట్ అయిపోయాడు కదా, డబ్బులు బ్యాగ్ ఉందన్నమాట. ఈ డబ్బులు ఎవరికి దొరుకుతాయో వాళ్ళైతే జీవితాన్ని బ్రతకడానికి ఉపయోగించండి, జీవితాన్ని దాచుకోకండి, చావులో ఇవేమీ పనికిరావు అని చెప్పేసి రాసేసి యమధర్మరాజుతోటి వెళ్ళిపోయాడు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే జీవితాన్ని జీవించాలండి. అలాగని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, పిసినారిగా ఉండాలి. అలాగే మన జీవితాన్ని మనం సంతోషంగా, మనకున్నది ఈ జీవితమే, మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ మనం వస్తాము అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందో లేదో కూడా తెలియదు కదా. మనకు నచ్చినవి అన్నీ కాంప్రమైజ్ అవ్వకపోయినా కొన్ని చిన్న చిన్న సంతోషాలను కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి నా ఒపీనియన్. ముగ్గు కూడా అయిపోయింది, స్టోరీ కూడా అయిపోయింది. ఈ స్టోరీ మీకు ఎలా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ముగ్గు అయితే వేసేసి నైటే కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసానండి. అంటే నిన్నటి నుంచి కొంచెం తెరపించింది కదా, ఈ మధ్య అంతా బట్టలు ఏం ఉతకలేదనమాట. ఇంకా సరే అని చెప్పి నైట్ ఒక ట్రిప్ వేసేసాను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంకొక ట్రిప్ ఉంటే ఇక్కడైతే బట్టలు వేస్తున్నాను. వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయిపోయిందండి. ఇంకా అందుకని షాప్లో మనకి ఎలాగో సర్ఫ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే ఒక ప్యాకెట్ వేసేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను. ఈ లిక్విడ్ అనేది నాకు ఒక 2 నెలలు అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ బట్టలు యూజ్ చేస్తూ ఉంటాను, ఎక్కువ వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటాను. అలాగే బ్లౌజులు, అలాగే కొత్త శారీస్ అలా ఉంటే తప్పితే మిగతావన్నీ వాషింగ్ మిషన్లోనే వేస్తానండి. ఇంకా నేను అంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంక సపరేట్గా ఏం ఉతకను అనమాట. బయటికి వెళ్ళొచ్చినాయి కొత్తవి అలా ఉంటే ఉతుకుతాను తప్ప మిగతావన్నీ వాషింగ్ మిషన్లోనే కాబట్టి వాషింగ్ మిషన్లోకి ఎక్కువ లిక్విడ్ అయితే అయిపోతూ ఉంటుంది మాకు. ఇంకా నైట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి స్వామి వెళ్తే మా అమ్మ అయితే బెండకాయలు పంపించింది అనమాట. ఇంకా అవైతే తీస్తున్నానండి. ఈలోపు స్వాములు పూజ చేసుకునే లోపు నేను వంటకైతే ప్రిపేర్ చేయాలి. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ పంపించాలి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంక ఈరోజు దోశ అనమాట. టిఫిన్లోకి దోశలోకి మసాలా కర్రీ చేయమన్నారండి. అంటే మసాలా దోశ వేసుకోవాలని చెప్పేసి మసాలా కర్రీ అయితే చేయమన్నారు. ఇంక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక పిల్లల లంచ్ బాక్స్లోకి బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. చాలా లేతగా ఉన్నాయి. ఇవైతే ఏం ఎరువులు మందులు ఏం వేయకుండా పండించినాయి అన్నమాట.
పలకనే ఓం ఎరిమేలు శాస్తావే ఓం బాబర్ స్వామియే ఓం కన్నిమూల మహాగణపతియే ఓం నాగరాజావే ఓం మాలికాపురత్తమ్మ లోకాదేవి మాతావే ఓం కరుప్ప స్వామియే ఓం సేవిప్పవారు కానందమూర్తియే ఓం కాశీ వాసియే ఓం హరిద్వార్ నివాసియే ఓం శ్రీరంగపట్టణ వాసియే ఓం కరుప్పత్తూరు వాసియే ఓం గొల్లపూడి ధర్మ శాస్తావే ఓం సద్గురు నాథనే. ఇంకా ఎరువులు అంటే పురుగు మందులండి. మామూలుగా మనం పండించినవి అయితే పురుగు మందులు, అలాగే పిండి, ఈరి అవన్నీ వేస్తారు కదా, అవన్నీ ఏం వేయకుండా మన ఇంట్లోనే పండించుకున్నవి అని చెప్తున్నాను అనమాట. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళు వేసేటప్పటికి నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక్కో రోజు టైం ఉంటే పిల్లలతోనే ఇచ్చి పంపించేస్తానండి. మరి కొంచెం లేట్ అయిపోయింది, హడావిడి అయిపోయిందంటే మధ్యాహ్నం పంపిస్తున్నాను అనమాట. ఇవి లేత బెండకాయలు కాబట్టి చూసారు కదా ఎలా చిదురు అయిపోయిందో. కొంచెం ముదిరిగా అంటే మరి లేతగా కాకుండా ఉంటే బాగా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఇంకొక పక్క అయితే తాలింపు, అలాగే ఒక పక్క అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఇలానే ఉంటుందండి హడావిడి. ఈ హడావిడి అంతా పడలేకే ఒక్కోసారి నేను మధ్యాహ్నం అయితే పంపిస్తాను. ఇంక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట, మసాలా కర్రీ. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా టిఫిన్ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం కుందేళ్ళు ఉన్నాయి కదండి, అవి అయితే ఇచ్చేసామన్నమాట. అవి ఎందుకు ఇచ్చేసానని కూడా మీకు వ్లాగ్లో వస్తుంది. ఇంకా దానికి బోన్ తెచ్చి కట్టాం కదండి, ఇంకా అవి అయితే ఇప్పేసామన్నమాట. ఎందుకు అదొక ప్లేస్ అంతా ఆక్రమించేస్తుందండి, మాకుండేదే ఇరుకు కదా, ఇంకా అదంతా ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది అని చెప్పేసి ఇంకా కుందేళ్ళ కోసమే తెచ్చాం కదా అని చెప్పేసి మొత్తం ఓడదీసేసామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే చూశారు కదండి. ఇంక ఇప్పుడు టైం అయితే 1:45 అయింది. ఇంకా నేను ఇప్పుడే అన్నం తినేసి కొంచెంసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అంటే ఏముండదులేండి, అంటే 12:30కి మిషన్ ఆపేసాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేసాను 1కి. ఇంకా అప్లోడ్ చేసేసిన తర్వాత ఇంక నేనైతే అన్నం తినేసి కూర్చో ఉన్నానమాట. ఇంకా మా అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ టైం అయితే 1:45 అయిపోయింది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు. ఇంతకుముందు మా నాన్న కొంచెం పడ్డారనమాట, అది ఇక్కడే చూపించాము రాజుపాలెంలో. అదేం కాదు, ఇరగలేదు, బెనికింది అన్నారు. ఇంక ఇప్పుడైతే నెల్లూరుకి వెళ్తే అది కొంచెం గ్యాప్ వచ్చింది, కింద కాలికి మణికట్టుకి గ్యాప్ వచ్చింది, కట్టు కట్టాలి అని చెప్పారంట. అది మాట్లాడుతూ టైం అయితే 3/4 గంట అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ మిషన్ అయితే ఎక్కాలి. లేదు రమ్మంటే మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఒకవేళ ఈవినింగ్ నేను కానీ చూడ్డానికి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తే మాత్రం మీకు కూడా క్లిప్ యాడ్ చేస్తాను. పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు తెలియదు హాస్పిటల్కి వెళ్తారు అని చెప్పేసి ఇప్పుడే సడన్గా ఫోన్ చేశారనమాట. నేనైతే ఇంకా కుందేళ్ళని ఏం చేస్తారని చాలామందికి డౌట్ రావచ్చు, అది ఆల్రెడీ వ్లాగ్లో చెప్పే ఉంటాను. కుందేళ్ళని అయితే ఉండకూడదు అని చెప్పారండి. నేను చాలా రోజుల కింద వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. అందుకు నాకు అలా చెప్పిన తర్వాత కొంచెం గిల్టీ అంటే గిల్లి పడిపోయింది అనమాట. మనకి వచ్చే నెగిటివ్కి
ఏది జరిగినా ఇదొక కారణమేమో అన్నట్టుగా అనిపిస్తుంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఎవరిని అడిగినా తీసుకోలేదన్నమాట. చాలామందిని అడిగాము. నెల్లూరులో మేము పెట్స్ అంటే చిలుకలు అవి తెచ్చాం కదా, అక్కడికి కూడా వెళ్ళి అడిగామన్నమాట 2-3 సార్లు. అడిగితే వాళ్ళు కూడా తీసుకోమని చెప్పారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా అంటే అవి తినొచ్చంట, తింటే కూడా బాగుంటాయి అని, కానీ నాకు ఎప్పుడు అలవాట్లేదు. ఇంకా మా నాన్నకైతే ఇచ్చేసాము, కట్ చేపించేసుకొని తినేశారు. ఇంకా ఓడదీసేసి ఎందుకులే వేస్ట్గా పడేయడం అని చెప్పేసి బయట చెట్లకైతే కట్టేసామండి. ఇంకా చెప్పాను కదా, మా నాన్న వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారనమాట. సరే చూసొద్దామని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా మా స్వామి అయితే వెళ్ళంగానే జామ చెట్టు మీద పడ్డాడు. ఈ చెట్టు జాంకాయలు అయితే అబ్బా మేమే తిన్నామండి మొత్తం జాంకాయలు. అంటే ఇది ఓల్డ్ వీడియో కాబట్టి మీకు అదే చాలా వీడియోస్లో వస్తూ ఉంది. మేము వెళ్ళే తలకి లేరనమాట, అందుకని రాగానే జామ చెట్టు అయితే ఎక్కాము. ఎందుకంటే ఆ రోజే నారు ఏదో పోసారండి, మొలకలు పోసే తలకి. ఇంకా అలాగే కట్టించుకొని ఇంకా అటు నుంచి అట్టే చేలోకి వెళ్ళి అమ్మని ఇంటికి అయితే వచ్చారు. వాళ్ళు వచ్చేలోపు మేము ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి జామ చెట్టు మీద జాంకాయలు అయితే కోస్తున్నాము. ఇవి చూసారా, చామంతి చెట్లు అండి. మనకి ఇప్పుడు వేస్తే మనకి పండగ వస్తుంది కదా, అప్పటికి బాగా పూలు పూస్తాయి అన్నమాట. ఇంతకుముందు చాలా చెట్లు వేసేది మా అమ్మ, చాలా రకాల చామంతి పూలు అయితే పూసేవి. ఇప్పుడు పనికి వెళ్తుంది కదా, అంత తీరిక దొరకట్లేదు అని చెప్పేసి కొన్నే, అంటే పోయిన సంవత్సరాన్ని ఉంటే అవి తీసేసి మళ్ళీ దానికి పిలకలు వస్తాయి కదా, విడివిడిగా వేసామంటే మనకి పండక్కి బాగా గుబురుగా వచ్చి చాలా చామంతి పూలు అయితే పూస్తాయి. ఇంక ఇక్కడ బెండ చెట్లు అయితే చూపిస్తున్నాను. గోంగూర అయితే మొత్తం అయిపోయిందండి, అంటే ఆకులు మొత్తం అయిపోయినాయి, ఇంక విత్తనాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఎక్కడ పొలాల్లో నాట్లు కూడా వేయలేదు, అప్పుడే దున్నుతూ ఉన్నారు. ఇంకా ఇంకా చూశారు కదా మా లోకమ్మ అయితే ఎలా చేస్తున్నాడు. మొత్తం ఆడపిల్లల చేష్టాలే అండి. నేనేమైతే పూస్తానో అవన్నీ పూస్తూ ఉంటాను అనమాట. వద్దురా నువ్వు పోయకూడదు అన్నా కూడా వినడు. దెయ్యంలాగా పౌడర్ పూసుకొని మమ్మల్ని భయపిస్తున్నాడు. ఇంకా నైట్ అనమాట ఇది. చూశారు కదా, మంచం కింద దాంకుంటున్నాడు నేను ఎగతాళి చేస్తున్నాను అని చెప్పేసి. పౌడర్ అంతా తుడిచాను, అప్పటికి ఇంకా కళ్ళ దగ్గర మొత్తం ఉంది. ఇంకా నేను కూడా కిందే పడుకుంటున్నాను కాబట్టి నా దగ్గరే పడుకుంటాను అని చెప్పేసి, ప్లేస్ లేకపోతే నేను మంచం కిందే పడుకుంటాను అని మంచం కింద పడుకో ఉన్నా అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.